ఫైనల్గా కమల్ హాసన్ మూవీ ఎంతో కాంట్రవర్సీస్ మధ్య నడుస్తున్న తగ్ లైఫ్ మూవీ రివ్యూ అయితే వచ్చేసింది. ఆ రివ్యూ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా తగ్ లైఫ్ ఈ రోజు రిలీజ్ అయింది. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం. ఫస్ట్ స్టోరీ చూసుకుంటే కమల్ హాసన్ ఢిల్లీలో తన అన్న నాజర్తో కలిసి గ్యాంగ్స్టర్గా రూల్ చేస్తాడు. మహేష్ మంజ్రేకర్ గ్యాంగ్తో వార్ నడుస్తుంటుంది. ఓ సిచ్యువేషన్లో కమల్ హాసన్ శంభుని కవచంగా యూజ్ చేసి తప్పించుకుంటాడు. శంభుని కొడుకులా పెంచుతాడు. కానీ డ్రామాటిక్ ట్విస్ట్లో శంభు తన తండ్రిని కమల్ చంపాడని తెలిసి అతన్ని లోయలోకి తోసేస్తాడు. 2 ఏళ్ల తర్వాత కమల్ కంబ్యాక్ ఇస్తాడు. కమల్ తన ఎంపైర్ని తిరిగి గెట్ చేసుకున్నాడా, క్లైమాక్స్ ఏంటి అనేది మిగిలిన స్టోరీ. ప్లస్ పాయింట్స్ చూసుకుంటే కమల్ హాసన్ యాక్టింగ్ ఫుల్ ఫైర్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్స్, ఫ్లాష్ బ్యాక్లో ఆయన లుక్ సూపర్. శంభు నటన కూడా ఇంప్రెసివ్. ఇద్దరి మధ్య ఎమోషనల్ డ్రామా బాగుంది. త్రిష, ఐశ్వర్యలక్ష్మి, అభిరామి తమ పాత్రల్లో షైన్ చేశారు. మణిరత్నం యాక్షన్, ఎమోషన్ సీన్స్ని స్టైలిష్గా డిజైన్ చేశారు. సినిమాటోగ్రఫీ, బీజిఎం టాప్ క్లాస్. నిర్మాణ విలువలు గ్రాండ్గానే ఉన్నాయి. ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే స్టోరీలో ఎమోషన్ ఫోర్స్గా అనిపిస్తాయి. కొన్ని సీన్స్లో స్లో, సెకండ్ హాఫ్ డ్రాగ్ అయింది. మణిరత్నం తన ఓల్డ్ స్టైల్లోనే స్టోరీని నడిపారు. ఫ్రెష్నెస్ మిస్ అయింది. కథనం ఆకట్టుకునేలా లేదు. సినిమా లెంత్ కూడా ఓవర్గా ఉంది. ఫైనల్గా తగ్ లైఫ్లో కమల్ హాసన్ నటన, యాక్షన్ సీన్స్ హైలైట్. కానీ ఎమోషన్, కాన్ఫ్లిక్ట్స్ ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేయలేకపోయాయి. సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్ లాస్ట్. ఓవరాల్గా ఈ మూవీ అయితే కనెక్ట్ కాలేదని చెప్పాలి. దీనికి మా ఫిల్మీ బౌల్ రేటింగ్ వచ్చేసి 2.5/5. ఈ మూవీని మీరు ఆల్రెడీ వాచ్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.